కవితపై వేటు రాజీనామా విషయాలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో బయటకు పంపించిందని, అప్పుడే ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్ చేశారని అన్నారు. తాను హరీష్ రావు వల్ల పార్టీ నుండి బయటకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ అహంకారంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చానంటున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తర్వాత తను రాజీనామా చేయడం, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, కవిత రాజీనామా అనేది ఒక రాజకీయంలో భాగమే అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కవిత రాజీనామా కాదు, ఆమె సస్పెండ్ అయింది. మొన్న చేసింది కదా సస్పెన్షన్, కానీ మొన్నగా తీసేసింది. ఆమెను 6 నెలల కిందనే తీసేసిండ్రు. ఇక్కడ తెలంగాణకి స్థాయి లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంకెక్కడ నన్ను చూసుకో అంటే, ఎందుకంటే అందుకే ఆమెను ఎలగొట్టిండు. ఢిల్లీలో పోయి ఆ లిక్కర్ స్కామ్ ఇరుక్కున్నది. ఇక్కడ మొత్తము కేసీఆర్ ఏమో మొత్తము నేను ప్రాజెక్టులు నేను చూస్తుంటే ఎవరిని ఏళ్ళు పెట్టొద్దు, రియల్ ఎస్టేట్ ఏమో మొత్తము ఆయన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో కొడుకు రామారావు నేను చూసుకుంటే ఏళ్ళు పెట్టలేదు. ఆమె పనులు ఏమైతే లేవు. ఆమె ఓడిపోయినాక ఆమెకు ఇంపార్టెన్స్ పోయింది, ప్రాముఖ్యత పోయింది, ఎలగొట్టేసిండ్రు. అప్పుడే ఎలగొట్టేసిండ్రు. అప్పటి సంది ఆమె కోపం ఉన్నది. అప్పుడు ఆమె ఆరోపణ అప్పుడు కూడా చేసింది ప్రైవేట్గా, ఏంటంటే నన్ను ఓడగొట్టింది వాళ్ళే, కుటుంబ సభ్యులే ఓడగొట్టిండ్రు. ఎందుకంటే ఆమె నిజంగానే ఆమె మంచో చెడనో కానీ కొంచెం పవర్ఫుల్ గొంతుండేది. అయితే ఆ గొంతును నొక్కేస్తేందుకు ఇచ్చేసిండ్రు. కోపం పెరుగుతూ వచ్చింది. ఓదార్చేందుకు ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. కానీ ఎమ్మెల్సీ సీట్లు ఏముంటుంది, ఏం పవర్ ఉండదు అంటే ఆ పార్టీలో. అయితే ఆమెకు ఎమ్మెల్సీ అంటే చాలా గౌరవమైన పది, అది పెద్ద. కానీ ఆమెకు ఏదైతే పనులు అయితాయో అటువంటివి కావాలి. కానీ అయితే ఈమె వాక్యాలు అంటే తండ్రి కొడుకుల మీద చేసుడు కష్టము. ఇక హరీష్ రావు మీద సంతోషం ఇచ్చేస్తాడు వాళ్ళకి, కానీ కోపం తండ్రి కొడుకుల మీదే ఉందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా పదే ఆమె ఆరోపిస్తుంది. నిన్న కూడా గట్టిగా చెప్పింది, హరీష్ రావు వల్లనే చాలా మంది నేతలు బీఆర్ఎస్ నుంచి విడిపోయారు. మీరు కూడా గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, మీరు కూడా వాళ్ళ కోసమే విడిపోయారంటారు? లేదు, నేను హరీష్ రావు వల్ల వెళ్ళిపోలేదు, సంతోష్ రావు వల్ల వెళ్ళిపోలేదు, కవితారావు వల్ల వెళ్ళిపోలేదు. నేను వెళ్ళిపోయింది కేసీఆర్ కొడుకు రామారావు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల వల్ల వెళ్ళిపోయినా. అహంకారం ఎక్కింది, దోసుకునుడు మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరం అటువంటి పెద్ద కుంభకోణాలు మొదలైనవి. తెలంగాణ నాశనం చేసి, అందుకే మేము వెళ్ళిపోయినాం. అంటే కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అప్పచెప్పింది, పదే బీజేపీ డిమాండ్ చేసింది. అందుకు అనుగుణంగా మేము సిబిఐకి కూడా అప్పచెప్పామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది. కాళేశ్వరం కమిషన్ అంటే ఏదైతే సిబిఐకి అప్పగించిందో ఏం చేస్తుందో చూడాలి, ఇంకా కావాలంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంతి మా కోర్టులో లేదు, ఏమని మా కోర్టులో అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. కాళేశ్వరం మీద కాదు, ఓన్లీ మేడిగడ్డ రెండింటి మీద పంపిండ్రు. మొత్తం కాళేశ్వరం స్కామ్ దాన్ని పంపమనండి. ఇంకా దానికంటే లోతు వాళ్ళంటే అసలు సిబిఐ ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ ఎంక్వైరీ చేయవచ్చు. ఎక్కడంటే అక్కడ, ఏ రాష్ట్రంలో, తమిళనాడులా, కేరళ, కర్ణాటకలా, ఎక్కడంటే అక్కడ. కానీ మమతా బెనర్జీ ఒక చట్టం తీసుకొచ్చింది ఏంటంటే, సిబిఐ ఎక్కడ చేసినా కూడా మా రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్లో చేసేందుకు నా సీఎం అనుమతి కావాలి, లేనిది చేయరాదు అంటే ఆ ప్రభుత్వం అనుమతి. అదే చట్టం కేసీఆర్ కావాలి, ఎందుకంటే ఆమె అవకతవకలు బాగా చేసింది, కేసీఆర్ కూడా అవకతవకలు బాగా చేసిండ్రు. అయితే ఆయన చట్టం తీసుకొచ్చింది ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ అంతటా ఢిల్లీలు చేసుకోవచ్చు, బాంబేలు చేసుకోవచ్చు, కానీ తెలంగాణలో చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతి కావాలని ఆ చట్టం తీసుకొచ్చారు. మళ్ళీ ఆ చట్టం తీయవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు తీయదలుచుకోలేదు. వాళ్ళు ఓన్లీ సెలెక్టెడ్ ఏదైతే అన్నిట్లో తక్కువ స్కామ్ ఉందో అది మేడిగడ్డ ప్రాజెక్ట్ తీసుకొని సిబిఐకి ఇచ్చాను. మొత్తం కాళేశ్వరం ఏమను, మొత్తం కాళేశ్వరం స్కామ్. జిఎస్టీ రేట్లను తగ్గిస్తూ మీరు నిర్ణయం తీసుకున్నారు, కానీ జిఎస్టీ రేట్లను తగ్గించడం అనేది బీహార్లో జరిగే ఎన్నికలకు లబ్ధి పొందడం కోసమే అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇప్పటి వరకు వేసి తక్కువ చేయి, ఇప్పుడు తక్కువ చేస్తే కొత్త ఏడుపు. బీహార్ ఎలక్షన్స్, అవును బీహార్ ఎలక్షన్స్ వాళ్ళు చేసినా బీహార్ ఎలక్షన్స్ గెలుస్తున్నాము, అది వాస్తవము. బీహార్ ఎలక్షన్స్ కాదు, తెలంగాణ వాళ్ళు బీహార్లో ఉంటారా ఓట్లు? తెలంగాణ వాళ్ళు భారతీయులు కాదా? వేరే బాంబే, ఢిల్లీ, కాల్కటా ఇవన్నీ ఏంది? అందరికీ లాభం అవుతుంది. అంటే బీహార్ ఎలక్షన్స్ చేస్తే లాభం అవుతుందని ప్రజలు అంతా ఆపాలనా? తర్వాత ఇంకా వేరే ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ మాకు లాభం అవుతుంది, ఈ ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్ లాభం అవుతుంది, ముందుకు కూడా అవుతుంది. వచ్చే ప్రభుత్వము బీహార్ ప్రభుత్వం మాదే ఉంటుంది, భారతదేశం ప్రభుత్వం ప్రతి రాష్ట్రం ఎలక్షన్లో మాకు చాలా అడ్వాంటేజ్ ప్రజలకు మంచిగా చేస్తే డెఫినెట్లీ అదే. జిఎస్టీ రేట్ల వల్ల ఎట్లా చూస్తారు మీరు? తగ్గింపు అనేది ఏ విధంగా చెప్తారు మీరు? కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, మీ పైన ఆరోపణలు చేసినటువంటి వాళ్ళకి. అసాధ్యమైంది సాధ్యం చేసిండు మోడీ గారు. అన్ప్రెసిడెంటెడ్, ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు, మన భారతదేశంలో అసలే కాలేదు. ఒక యుద్ధం తర్వాత
ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, ఎకానమీ టేక్స్ అ హిట్, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, కొరత ఉంటుంది. అంటే షార్టేజ్, మన పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఆ రోజు కెరోసిన్ షార్టేజెస్ ఉండేది. ఈసారి షార్టేజెస్ లేవు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొంటూ ఆయన టారిఫ్ పెట్టినా కూడా ఇప్పుడు ట్యాక్స్ కూడా తగ్గించిందంటే అది ఎవరితో సాధ్యం కాదు, ఈయనతోటే సాధ్యమవుతుంది. అది మోడీతోటి, మోడీ ఎకనామిక్స్ అది, మోడీనామిక్స్ అది. ఇది మొత్తానికి కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ ఒక్కటే కాదు సిబిఐకి అప్పగించాల్సింది, పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని అప్పగించాలని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి, కానీ యుద్ధం జరిగినప్పుడు రేట్లు తగ్గించడం అనేది కేవలం మోదీకే సాధ్యం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశంసిస్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో భవిత, NN న్యూస్, హైదరాబాద్.